ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడిని వాకృచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయత్నం వారు చేశారు. వారి మంత్రిమండలిలోని లక్ష్మీనారాయణ చౌదరి గారు శాసనసభలో హనుమంతుడు జాట్ అని సెలవిచ్చారు. వారి దూరదృష్టి అనన్య సామాన్యం. ఆ విధంగా రాజస్థాన్లో ఒక వర్గం నిస్పృహను నినాదాలను ఆయన ఒక్క వేడితో నేలమట్టం చేశారు. ఈలోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల నవాబు గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెరలేవదీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజ హితానికి తెరలేపే అపూర్వమైన పరిశీలన. ఈ లెక్కని కిష్కిందలో వానర సైన్యం అంతా ముస్లింలేనా? సుగ్రీవ్ అహ్మద్, వాలీ అహ్మద్దుల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్ కనీసం కిష్కింద కాడ నుంచి రామాయణాన్ని తిరిగి రాయాలని నాకు అనిపిస్తుంది. నన్ను అడిగితే ఈ బుక్కాల నవాబు గారిని హిందువులు పూలదండలు వేసి దేశం అంతా ఊరేగించాలి. హనుమంత్ ఖాన్ సాహెబ్ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక ఈ దేశంలో తరతరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిరం సమస్య తేలిగ్గా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకు ప్రార్థనా స్థలం కనుక. నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతంత్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికి ఈ దేశంలో దేశ స్వాతంత్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలు ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణ్యం ఇది. అర్ధనా నాణ్యం అంటే రూపాయలో 32వ వంతు. ఈ నాణ్యం మీద హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువస్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం. 210 సంవత్సరాల కిందటి మాట అని మర్చిపోవద్దు. ఇంకా నయం, హనుమంతుడు లంకషైర్లోనో బర్మింగ్హామ్లోనో పుట్టిన హనుమంతు హెన్రీ అనో, వయసు వచ్చాక ఎగిరి కిష్కిందకాయ చేరడనో అనలేదు. అయినా నిమ్మకాయల ముగ్గునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం, అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే ఓ బ్రౌను, ఓ కాటను, ఓ మెకెంజీ వంటి మానవులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారాల సంస్కృతి మనది. ఉదాహరణకి విజయమాల్య, నీరవ్ మోదీ. ఏది మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలా నాణ్యాన్ని విడుదల చేయమనండి. వేలంకని చర్చి బొమ్మతో నాణ్యాన్ని ముద్రించమనండి. జుమ్మా మసీద్ బొమ్మతో నాణ్యాన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పని లేదు. మనకి మతం అడ్డు వస్తుంది. మత సామరస్యానికి పట్టుకొమ్మగా నిలవాల్సింది పోయి పక్కవాడి మతాన్ని దుయ్యపట్టేదిగా తయారైంది. కాగా ఒక వర్గానికి జరిగే ఉపకారం క్రమంగా షరతై, ఓట్లై, హక్కై, మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వతంత్ర దేశం, ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్కరించుకునే పెద్ద మనస్సు లేని దేశం. ఈ నేపథ్యంలో మన బుక్కాల నవాబు గారిని ప్రతిపాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుమంతుడు ఒక ఆర్యుడు అన్నాడు. నందకిషోర్ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షుడు హనుమంతుడు ఒక గిరిజనుడు ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు దీపక్ సింగ్ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవలసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు. యాతావాత మనకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకి కానీ, తమ వర్గానికో మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యానికి కానీ రామాయణంలో హనుమంతుడి పాత్ర ఒక్కటే పెట్టుబడి కావడం, అదిన్ని 210 సంవత్సరాల పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదన చేసిన వారు కేవలం పార్టీ సభ్యులు కారు, శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చేయడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల వెర్రితలల విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం.